ఒక దున్నపోతు మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బజారు సంబంధికులే అని మాట్లాడినటువంటి ఆ దున్నపోతుకి ఇలా అంటే హిందువులు ఏమీ పీకలేరు, హిందువులు ఎప్పుడూ కూడా నిద్రపోతూ ఉంటారు. అలా నిద్రపోతూ ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇంతమంది గొర్రెల్ని మేము మార్చగలిగాం. ఈ రోజు చిలకలూరుపేటలో ఈ రోజు ఎంతో మంది లక్షల మంది తన మార్గంలో నడుస్తున్నారు, లక్షలు వేలల్లో. అంటే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు నిద్రపోయినటువంటి హిందువులే. కాబట్టి ఇప్పుడు క్రిస్టియానిలోకి వెళ్ళిందే హిందువులు. ఆ నిద్రపోతున్నటువంటి హిందువులు ఎలా ఉంటారో పేదరికంలో ఉన్నటువంటి హిందువుల్ని, ఆపదలో ఉన్నటువంటి హిందువుల్ని ఏదో ఒక విధంగా మతం పేరు చెప్పు, కులం పేరు చెప్పు, లేకపోతే చరిత్ర గురించి చెప్పు, ఇలా జరుగుతున్నాయి, మీ మీద ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి, అది కేవలం మన యేసు సమాజంలో మాత్రమే అందరినీ సమానంగా చూసే ఇది ఉంటుందంటూ వాళ్ళని మభ్యపెట్టి మతం మార్చి చివరికి మన హిందువుల్ని ఈ విధంగా యామారుస్తూ ఉంటే, అరే వెధవా, రాజు గారిని తిట్టి అంత మాట పడారు నువ్వు. రాజు గారిని పెట్టుకుని దున్నపోతూ వెధవా అని తిట్టే స్థాయి అనేది. భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ, అది క్రిస్టియన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, అందరూ మల్లెపూలు పెట్టుకుంటారు. దానికి ఆయన వాళ్ళ దగ్గర వాక్యం వినేవాళ్ళు ఎంతోమంది రోజు వాక్యం చెప్తుంటాడు, ఆయన వింటూ ఉంటాడు. ఆ ఫ్లోలో ఏదో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం చెప్పబోయి ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నదేం కాదు, అదేదో ఆ ఫ్లోలో పొరపాటున ఏదో మాట జారి ఉంటుంది. దానికి ఇక దేశంలో సమస్యలు ఏమి లేనట్టు, ఈ మల్లెపూలే పెద్ద సమస్య అయినట్టు, ఇంకా ఇది దీని మీద వీడియోలు ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది ఏది ఈ సాటు మాటను కూర్చొని అమాయక హిందూ సోదరుల్ని మభ్యపెట్టి ఈ వీడియోలు చేసుకుని బతికేవాళ్ళు అన్నమాట. ముందా మల్లెపూలు హిందువులు తప్ప ఇంకా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పెట్టుకోరా? ఆయన ఏదో వాళ్ళకి అర్థం కావడం చెప్పాడు. సరే, నీకు నచ్చలేదు, దాన్ని ఖండించాలా, అంతేగాని ఆయన స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? నువ్వు అన్నా చూడు, అరే నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఫ్లోలో అయినా నువ్వు కూడా నిలదొక్కుంటావురా. అంతకుముందు అక్కడ కూర్చున్నావు, ఆయన ముందు కూర్చున్న వాళ్ళందరూ గొర్రెలు, వాళ్ళందరూ హిందువులే, 60% హిందువులు ఉన్నారు వాళ్ళలో, వాళ్ళందరూ మతం మారారు అన్నారు. వాస్తవమే. నీలాంటి వెధవలు సమాజాన్ని పట్టించుకోకుండా బయట ఎలా నేనే బాగుంటే చాలు అని ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద అబద్ధపు వీడియోలు చేసి నాకు ఫోన్పే చేసి సపోర్ట్ చేయండి, గూగుల్ పే చేసి సపోర్ట్ చేయండి అని చెప్పి అఫీషియల్గా అడుక్కునే భిక్షగాడివి నువ్వు. నీలాంటి వాళ్ళు పట్టించుకోకపోతే ఎంతోమంది అనాథలు, వితంతువులు, దిక్కుముక్కులేని వాళ్ళు, అలాంటి మహిళల్ని ఎంతోమందిని ఆయన ఆప్యాయంగా దగ్గర తీసి వాళ్ళకు ఆశ్రయం కల్పించి బట్టలు, భోజన వసతి, కొన్ని పల్లెటూళ్ళలో ఉదయం పూట కొంతమంది వికలాంగులకి, వృద్ధులకి, వాళ్ళకి అక్కడ 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 ఆశ్రయం కల్పించింది కాక కొన్ని పల్లెటూళ్ళలో రోజు ఇక్కడ టిఫిన్ పెట్టిస్తాడు. అట్లా కొన్ని వేల మందిని ఆయన బతికిస్తున్నాడు. నువ్వు ఇలాంటి ఇళ్లలో కూర్చొని ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలాంటి విదేశాలు ఎచ్చగొట్టకపోతే మరి సమాజంలో పోయి ఇలా పేద హిందువులు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మరి వాళ్ళందరికీ మరి ఏదన్నా సహాయం చేసి నువ్వు వాళ్ళు మతం మారదు కదా. మరి నీ శోభ నువ్వు చెప్పుకొని నీ అఫీషియల్స్ని నువ్వు చూసుకుంటున్నావు. మరి అలాంటి వాళ్ళని ఆయన దగ్గర తీసి హక్కును చేర్చుకొని వాళ్ళందరికీ అన్ని అవసరాలు తీరుస్తున్నాడు ఆయన. అందుకని ఆయన వాళ్ళు మతం మారుతున్నారు. ఆ మతం మారడానికి కారణం ఎవరు? నీలాంటి వాళ్ళే. నువ్వు వచ్చి మరి మా హిందూ మిత్రులు చాలా మంది ఇబ్బందులు ఉన్నారు, ఆపదలో ఉన్నారు, వాళ్ళందరికీ ఎలా చేయాలని ఆలోచించి సమాజ సేవ చేయి, మారరు కదా. ఆయన ఆపద ఉన్నప్పుడు ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళని ఫాలో అవుతారు. అదే జరుగుతూ ఉంది. వాడెవడో అంతా కొన్ని కోట్ల మంది ఆరాధ్య దైవంగా భావించే మరియమాతని ఎలా బూతులు మాట్లాడు ఒకసారి వినరా వెధవా, విను. అందులో ఉన్న ప్రతి పదాన్ని మీరు వినండి, తర్వాత దీని గురించి మనం మాట్లాడదాం. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు, పూకు చుట్టూ పూలు పెట్టారు, దాన్ని చేశారు. ఎంత యేసుకు పూలు పెట్టారు, మేరీకి పూలు పెట్టారు,
పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు. అది వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఏంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది. మేరీ మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది. యేసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు. లంజా కొడక కడుపు కూడి తింటున్నారా మీరు? ఇదే కదా మాట్లాడేది? కొన్ని కోట్ల మంది ఆరాధించే దేవతను పట్టుకుని ఇలా మాట్లాడతారా? అంటే ఇది కరెక్టేనా? దీని మీద ఖండితలేదేమరా నువ్వు? అంటే ఎక్కడో ప్రపంచం అంతా పెట్టుకుని మడిపూలనంటే అంత బాధ వేసింది నీకు. మరి వాళ్ళు ఆరాధించే దైవాన్ని పెట్టుకొని మరి అన్ని బూతులు మాట్లాడాడు వెధవా. విషయాలకి కోపం రాదా? నీలాగా బూతులు తిట్టి వీడియోలు చేయదలుచుకుంటే వాళ్ళు కూడా చాలా చేస్తారు. కానీ నువ్వేదో ఇలాంటి వాళ్ళని పట్టుకొని బాగా ఫోకస్ అయ్యి అమాయక హిందూ సోదరుల్ని మభ్యపెట్టి వాళ్ళ ద్వారా ఫోన్ పేర్లలో డబ్బులు కట్టించుకొని నీ బతుకు నువ్వు బతకడం తప్ప నువ్వు సమాజ సేవ చేయడానికి అయితే అలా కాదు. శారదాజు గారిని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన ఒకసారి చిలకలేపేటట్టు చూడు, ఆయన ఆస్థానం వేల మంది రోజు అక్కడ ఆశ్రయం పొందేవాళ్ళు, తినేవాళ్ళు. అలాంటి వాళ్ళని పట్టుకొని నీ ఇష్టానుసారం మాట్లాడితే ఒప్పుకుంటారా? ముస్లింల మీద క్రిస్టియన్ల మీద అబద్ధ వీడియోలు చేయడం, అమాయక హిందువుల దగ్గర నాకు ఫోన్ పే డబ్బులు చేయండి అని చెప్పి అది నేను సమాజం ఉద్ధరిస్తాను. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం చెడిపోతుంది.